ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నేను జడ్జి గారి తమ్ముడిని. నా దగ్గర సిగ్గేమిటి? చెప్పు, నీ పేరేమిటి? పర్వాలేదు చెప్పు. దానికి మాటలు రావురా, అది మోగది. అన్నీ ఇచ్చిన భగవంతుడు దానికి నోరు లేకుండా చేశాడు. ఏ దిక్కు లేందని మీ అక్క పనిలో పెట్టింది. దొడ్లో పిండి రుబ్బుదు గాని పద. మోగపిల్ల ఏమండి, మిమ్మల్ని ఎన్నాళ్ళుగానో ఒకటి అడగాలనుకుంటున్నాను. త్వరగా అడిగేసే, లేకపోతే వయసు అయిపోతుంది. మీరే ఉద్యోగం చేస్తున్నారు? అదే, నీలాంటి అందమైన అమ్మాయి కోసం తపస్సు చేస్తున్నా. అబద్ధం. ఏ గడ్డాలు మిసాలు లేవనే? ముద్దు గడ్డ వస్తాయని తీసేశాను. ఒక్క ముద్దు. సరోజా, మొదలెట్టనా పూజ, మొదలెట్టనా హారతి చెయ్యనా, గంట కొట్టెయ్యనా, పాల పండు తల్లో చెండు అడిగేయనా, అర్ధరాత్రి అందమంత ఆమ్యామ్య, తెల్లవార్లు తేనె బిందు ఆచమ్య. మొదలెట్టకు పూజ, మొదలెట్టకు హారతి చేసినా, గంట కొట్టేయకు, పాలు పండు పలహారానికి కాస్త గవ్వ, ఆరగింపు సేవకింక ఆలస్య, పవ్వళింపు వేళ గదు లేవస్య. మొదలెట్టనా వయసునెట్ట వాడుకోను, బలపు కెట్ట ఓడిపోను, కాదంటూ కవ్వించుకోను, లేదంటూ నేనిచ్చుకోను, ఏ పక్కనే పంచుకోను, ఈ తిక్కనే దిల్చుకోను, నా పటేళ మల్లె పూల సేవోయ, అరే మోజు పడ్డ జాజు పూల పూజోయ. మొదలెట్టనా పూజ, మొదలెట్టనా మొదలెట్టకు పూజ, మొదలెట్టకు. కింకం గారు. ఏంటండి ఎంపీ గారు, నూనెలో ఇచ్చిన అప్పుడలాగా మొహమాట కందిపోయింది ఏంటి? మీకేమండి, మీరు ఇక్కడ హాయిగా కత్తులతో ఆటలాడుకుంటున్నారు, అక్కడ రాజశ్రీదేవి గారు మా మీద కత్తులు చూస్తుంది. మీరు తొందరపడకపోతే మా వాడికి ఉరిశిక్ష ఖాయమండి. చెయ్యి ఊరుకోండి. సమర్థాడంగానే పెళ్ళవుద్దా, పెళ్ళవంగానే తెల్లవుద్దా? మధ్యన బోళ్ళని కార్యక్రమాలు ఉండాలా? నేను అన్ని ఏర్పాట్లు చేసేసా. మంచి ముహూర్తం చూసుకుని ఆ జడ్జి గారింటికి వెళ్ళిపోండి. రక్షయామి పదే పదే. ఇది ఒకటమ్మా. ఆగో, ఆగమంటుంటే నిన్ను నేనేం చేయను. నీ తల్లో ఈ పువ్వు పెట్టి ఒకే ఒక ముద్దు పెట్టుకుంటాను అంతే. అరే ఆగమంటుంటే. నేను వచ్చింది ధర్మదేవత అయిన న్యాయమూర్తి రాజశ్రీదేవి గారింటికా, లేక ఏదన్నా చవకబారు సినిమా హాలుకా?
నమస్కారం జడ్జి గారు. మీరు? నా పేరు ఎంపీ చంద్రశేఖరరావు. కూర్చోండి. కోటమ్మా, మీరు కాఫీ తీసుకొచ్చి. మీ ఇంట్లో కాఫీ చాలా రుచిగా ఉంది జడ్జి గారు. నమస్కారం. వెళ్ళండి. ఆగండి, నేను మీతో మాట్లాడాలని వచ్చాను. ఎంపీగా మీరు మా ఇంటికి వచ్చారు, గౌరవంతో కాఫీ ఇచ్చాను. ఒకవేళ మీ అబ్బాయి కేసు విషయం మాట్లాడాలని వచ్చి ఉంటే ఐఎమ్ సారీ. కోర్టు విషయాలు నేను ఎప్పుడూ ఇంట్లో చర్చించను. ఆగండి, నేను మామూలు మనిషిని కాను. బొమ్మను చూపించి బ్రహ్మచేత ప్రాణం పోయించగల తెలివితేటలు గలవాణ్ణి, రాజకీయ నాయకుణ్ణి. ఆ తెలివితేటలు కోర్టులో చూపించండి. రాజేశ్వరీదేవి గారు, అలా వెళ్ళిపోవడం ఏం మర్యాదగా లేదు. నేను తలుచుకుంటే అండమాన్స్లో కోర్టు పెట్టించి మిమ్మల్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించగలను. మిస్టర్ ఎంపీ, మీరు మాట్లాడుతున్నది 4 గోడల మధ్య నలుగురి సుఖం కోసం ఆత్మత్యాగం చేసుకునే ఆడదాంతో కాదు, నల్లకోట్ల మధ్య న్యాయం కోసం పాటుపడే న్యాయమూర్తితో. న్యాయస్థానం ముందు డబ్బు, రాజకీయం ఏవీ పనిచేయవు. ఒక్క సంతకంతో నేరస్తుల్ని ఉరికంబానికి ఎక్కించగల న్యాయాధిపతితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి. చూడండి న్యాయాధిపతి గారు, రాజ్యాంగం మా చేతుల్లో ఉంది. మేం తలుచుకుంటే అసలు మీ న్యాయ వ్యవస్థనే రద్దు చేయగలమన్న విషయం మీరు గుర్తుంచుకోండి. రాజ్యాంగంలోని అస్పష్టత కారణంగా మీ ఆటలు సాగుతున్నాయి. చట్టాల్ని మార్చుకునే హక్కు మీకుండొచ్చు గాని చట్టాల్ని ధిక్కరించే అధికారం మీకు లేదు. ఇప్పుడు నన్ను బెదిరించి మీరు చట్టాల్ని ధిక్కరిస్తున్నారు. ఆ నేరానికి మీరు కోర్టులో నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆగండి న్యాయమూర్తి గారు, కోర్టులో చేతులు కట్టుకుని నిలబడాల్సిన వ్యక్తి మీ ఇంట్లోనూ ఒకడున్నాడు. మీ తమ్ముడు మోహన్ ఈ పని మనిషితో సరసాలాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ విషయం ఈ కోటమ్మతోనే కోర్టులో కాదు, జనంలో చెప్పించి మిమ్మల్ని అల్లరి చేస్తాను. ఒకవేళ మీరు అబద్ధం చెప్పించాలనుకున్నా ఆ కోటమ్మ మూగపిల్ల, దానికి మాటలు రావు. ఏవే కోటమ్మా, నువ్వు మూగదానవా? నీకు మాటలు రావా? అయ్యి బాబోయ్, ఎందుకు రావండి, శుభ్రంగా వచ్చు. రాజకీయం నీచమైందని తెలుసు గాని ఇంత నీచమైందని ఇప్పుడే తెలుసుకున్నాను. తెలుసుకున్నారు కదా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. కోటమ్మా, మీ అమ్మగారికి ఆ ఫోటోలు చూపించమ్మా, చూపించు. ఇప్పుడు పరిస్థితి అర్థమైంది కదా. మీరు నా కొడుకుని నిర్దోషిగా వదిలిపెట్టకపోతే ఈ ఫోటోలు ప్రముఖ దినపత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో ప్రింట్ అయిపోతాయి. మీరు నాకు ఈ మేలు ఊరికే చేయక్కర్లేదు, మీరు కోరినంత డబ్బు ఇస్తాను. హలో, ఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. ఐజీ గారా, నమస్కారం. నేను జడ్జి రాజేశ్వరిదేవిని మాట్లాడుతున్నాను. రేపు సాయంత్రం నా తమ్ముడు మోహన్ పెళ్లి. పెళ్లి కూతురు ఎవరంటారా? మా పని మనిషి కోటమ్మ. లవ్ మ్యారేజ్ లాంటిదే. మీరు తప్పకుండా పెళ్లికొచ్చి ఆశీర్వదించాలి. పాము కరుస్తుందని తెలిసి కొందరు దండం పెడతారు, మరి కొందరు మాడు పగలగొట్టి దాన్ని అడ్డు తొలగించుకుంటారు.
మీరు అవినీతితో రాజకీయ నాయకులైతే నేను నీతిగా న్యాయమూర్తినయ్యాను, అది మర్చిపోకండి. మీరు పెళ్లికి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్ని సరిపోతుందా? కోటమ్మ నా మనిషి. నేను డబ్బిచ్చి ఈ ఇంట్లో గూఢచారిగా పెట్టాను. అది మీ మాట విని ఈ పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నారు? అలాగా? ఏం కోటమ్మా, జడ్జి గారింటి కోళ్ళ కావడం కంటే ఆనందం ఏముందండి?